అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా నల్లా? నేనైతే మంచిగున్నానల్లా. మీ కొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. రాష్ట్రమంతటా మొన్నటి సంధి జూనియర్ డాక్టర్ల అలా సమస్యలు తీర్వాలని సమ్మెకు దిగిండ్రు. ప్లకార్డులు పట్టుకొని అలా గోసలకు మొరబెట్టుకున్నారు. అయినా సర్కారుకు చెవిన పేనువారినట్టన లేదు. అసలు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో మర్చిపోయిండ్రు జనం. ఇక అలా సమస్యలు పట్టించుకునే తీరికే ఈ సర్కారుకి ఏడున్నదని అంటున్నారు. జూనియర్ డాక్టర్లది గోసే ఉన్నది. అంతటా కష్టపడి పెద్ద చదువు చదివి డాక్టర్ అయితే చేసుకమూరువా చెప్పుకొని ఏడవా అన్నట్టే ఉన్నది మా పరిస్థితి అంటున్నారు. జనాలకు రోగాలు వస్తే వైద్యం చేసి మంచిగా చేసి తోలే మాకే సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేటోళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఉన్నదని మొత్తుకుంటారు. ఎంజీఎం దవాఖాన్ల డాక్టర్లు మా 8 డిమాండ్లను అమలు చేయవలసిందే అని డిమాండ్ చేస్తుండ్రు. గ్రీన్ ఛానళ్ల భాగంగా జూనియర్ డాక్టర్లకు అందించే ప్రతి నెల ఏ నెల జీతం ఆ నెలనే అందేటట్టు ప్రభుత్వం ఎంబటే చర్యలు చేపట్టాలి అన్నారు. అట్లనే మెడికల్ కాలేజీల సౌలతులు చేయాలి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తొంపులు లేకుండా మాకు వచ్చేటి మాకు ఇయ్యాలి. అరే ఓగో దవాఖాన్ల కూర్చొని కుర్చీలు కూడా గతుంటలేవు. గింత సౌలతులు లేని జాగాల నౌకర్లు ఎట్లా చేస్తాం? పేషెంట్లను ఏం మంచిగా చూస్తాం. అందుకే మా డిమాండ్లను జల్దిన తీరుస్తేనే సమ్మె విరమిస్తామని చెప్తుండ్రు. అయితే దవాఖాన్ల వైద్యం అందక పబ్లిక్లు పరేషాన్ల పాలైతే సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని ఇయ్యాలనే వాళ్ళని చర్చలకు పిలిచింది సర్కారు. మరి ఆడ ఏం చెప్పి సమ్మెను బంద్ చేపిస్తారో చూడాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక లా అండ్ ఆర్డర్ తప్పింది. హైటెక్ సిటీ ఆగమైతున్నది. సర్కారు జాగలకు రక్షణ కరువైంది. హైటెక్ సిటీ రోడ్డు రేసు ట్రాకులైనాయి. రోజుకు 4 మర్డర్లతోటి శాంతి భద్రతలు పడకేసినాయి. ఇంత అవుతున్నా సర్కారుకు మాత్రం సీమగుట్టినట్టన్నా అయితలేదు. ఇక శాంతి భద్రతలనే కట్టడి చేయలేకపోతాన్రు. ఇక రోడ్ల గురించి పట్టించుకునే నాదుడేవాళ్ళు ఉన్నారు చెప్పుండ్రి. మన సర్కారోళ్లకు వాళ్ళకి సరిపడా మందుండంగా కూడా ఎమ్మెల్యేలను బేరం పెట్టి కొనుడు కావాలి. వాళ్ళ ఇండ్లకు పోయి కాంగ్రెస్ తీర్థం పోసింది కావాలి. కాంట్రాక్టులు కావాలి. లిక్కర్ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి జేబులు నింపుకునే పనులు కావాలి. కానీ పబ్లిక్ అక్కడికొచ్చే పనులు ఏడబోతే వాళ్ళకేంది అన్నట్టే ఉంటున్నారు. రోడ్లనైతే పట్టించుకునే నాదులు లేడు. 10 ఏళ్లలో బయటికి రాని పబ్లిక్ను మళ్ళీ బయటకు రప్పించి వాళ్ళ రోడ్లు వాళ్ళే శుభ్రం చేసుకునే కథ చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పాలనలో రోడ్ల దుస్థితి ఏందో అర్థం చేసుకోవాలి అంతా. Sir, so why are you doing this, sir? Authorities are not doing that, sir. We have to do. Authorities are not taking out the dust, so these people are removing the dust. DP, what you got to say? Yeah. Yeah, actually, the roads are so dirty. When a daily vehicle can fall, right? So it's so dangerous. Even I'm scared to drive. Okay. So BBMP is not cleaning, so I thought we all will clean. Okay. Thank you. బెంగళూరు రోడ్డు మీద చెత్త ఇసుక పేరుకుపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయని ఏడాది సంధి లోకల్లో ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా బెంగళూరు మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ప్రజలే కదిలిండ్రు. పారా చీపిర్లు పట్టి ఆళ్లే రోడ్లు సాఫ్ చేసుకుర్రు. ఆదివారం సెలవు దినమంతా ఇగో ఈ పనికి పెట్టిర్రు. మరి పారిశుద్ధ్య సిబ్బందితో అవన్నీ చేపిస్తే సిటీలు క్లీన్గుండి జనాలకు బద్ధకం వస్తుంది కదా. అందుకే పబ్లిక్కే రోడ్లు మంచిగా చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రోడ్లు ఉడిసే పని పక్కకు పెట్టిందని సురుకులు పెడుతురు బెంగళూరు వాళ్ళు. పోయింది పొల్లు ఉన్నది గట్టి అంటుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోతున్న వాళ్ళు కూడా గంతే. నాయకులకు ఈక్వేషన్స్ ఉంటాయి, కార్యకర్తలకు ఎమోషన్స్ ఉంటాయి. వాటిని బూట్లతోటి దొక్కి లీడర్లు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ గదే పనిచేసిండు. ఊర్లే వార్డు మెంబర్గా కూడా గెలవనోని తీసుకొచ్చి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యేని చేస్తే మంచిగానే బుద్ధి చేయించిండు సారు అని జగిత్యాల జనం తిట్టిపోస్తాన్రు. కుండవలిగినాక కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు పార్టీ అధికారం పోయినాక జగిత్యాల ఎమ్మెల్యే బుద్ధి తెలిసింది అని ఆయన కోటేసిన జగిత్యాల జనం మండిపడుతుండ్రు. అద్దుమరాత్రి దొంగలెక్కబోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన తీరు చూసి కారు పట్టోళ్లే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా కన్నెర్ర చేస్తుండ్రు. వార్డు మెంబర్గా గెలవనోని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి సొంత మనిషి లెక్క ఆదరించిన పార్టీకే గంత ఢోకా వేసిండు. రేపు మనకట్లనే చేయడానికి నమ్మికేంది? ఆయన మన పార్టీలకు వచ్చుడే అవసరం లేదని జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళు జంగులేపిండ్రు. ముఖ్యంగా నా మీద 2 సార్లు పోటీ చేసి నన్ను ఓడగొట్టినోడిని నాకు తెలియకుండా రాత్రికి రాత్రి పార్టీలో చేసుకుంటారా? నాకు గింతనన్నా చెప్పారా? పార్టీ నాకు ఇచ్చే వాల్యూ గిదేనా అని అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కూడా మస్తు గుస్సా అవుతుండు. సంజయ్ పార్టీలకు వస్తే నేను బయటకు పోతానే అల్టిమేటం ఇస్తుండట. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు సార్ను బుద్రకిచ్చుడు చేస్తుర్రట. అయినా సంజయ్ అసొంటోడు పార్టీలకు అక్కరే లేదని కాంగ్రెస్ క్యాడర్ మస్తు వ్యతిరేకిస్తుంది. జిట్టి బొమ్మలు గాలబెడుతుర్రు. నమ్ముకున్న కార్యకర్తలను స్వార్థం కోసం నడి గోదాట్ల ముంచిపోయినోడు లీడర్ అవుతాడా? కారు పార్టీ అని అండలేకుంటే ఈ శాల్తీ సూది గోళీలు ఇచ్చుకుంటూ ఉండేటోడు కానీ కద్దరు బట్టలేసి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యేటోడా? నమ్మినోళ్లకు సున్నం పెట్టే ఈసొంటోళ్ళు జనాలకు మంచి చేస్తారా అని మస్తుగా తిట్టుకుంటుర్రట జగిత్యాల జనం. మంత్రి పొన్నం సారు భలే మనుషున్నాడు. ఏందో మరి
మంత్రి అయినా అన్న ముచ్చట కూడా మర్చిపోయినట్టుండి అనుకుంటా. ఇంకా కూడా గల్లీ కార్పొరేటర్ లెక్కనే మెదులుతుండని ఆయన రీతి చూసిన వాళ్ళు అనబట్టిండ్రు. అవి గట్లు నేట మరి ఆయన శాతలు. స్టేజీల మీద నాలుక మడత పెట్టి చిత్ర విచిత్రంగా చేసుడు, కడుపుల గుద్దుడు, గిచ్చుడు, కొట్టుడు, అబ్బో ఆయన శాతలు చెప్పవశం కాదు. ఇక ఇలా వరంగల్ కాడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యానికి పోతే ఆడ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ నుండి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి అని అన్నాడు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతే ఇక మాట వినంగానే పొన్నం సార్కు కలుక్కుమన్నట్టున్నది. దెబ్బకే కుర్చీలకెళ్ళి లేచి మైకు గుంజుకుండు సుధీర్ అన్న చేతులకెళ్ళి. ఈ కార్యంలో రాజకీయాలు మాట్లాడే అవసరమా అనుకుంటా గులిగిండు. మరి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణల దళితకిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి సర్కారోళ్ళంటే రాజకీయం ఎట్లయితే సారు? మీరు ఇచ్చిన మాట మీకు యాద్ చేస్తూ కూడా గంత ఉలికిపాట అంటే అవన్నీ ఉత్తమాటలే అన్నట్టు కదా మీరు చెప్పింది. మరి కడుపులో లేని కావలిచ్చుకుంటూ వస్తుందా అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళకు దళితుల మీద గారిపోతున్న పాయరం గిట్లున్నదని చెప్పకనే చెప్పిరని అనుకుంటా పోయిర్రట ఆ కార్యానికి పోయినోళ్ళు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేప్పుడు గిసండి ముచ్చట పట్టుకొని వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి. మీ మిర్రర్ టీవీ శనార్థి.